హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మేమైతే ఇంట్లో అయితే టమోటో నిలువ పచ్చడి పెట్టుకున్నామండి. చాలా చాలా టేస్టీగా చూడండి టమోటో నిలువ పచ్చడి అనేది పెట్టుకున్నాము. అందరికీ వెల్కమ్ అండి. నా ఛానల్కు చూసేటటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా నేను చెప్పిన విధానంగా పచ్చడి తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. దీని తయారీ విధానం అనేది మనం చూస్తామండి. ఇంకెందుకు లేట్ అండి, మనం వీడియోలోకి వచ్చేస్తాము. ముందుగా మనం దూరగా ఉన్న టమోటాలను తీసుకోవాలండి. టమోటాలను కడిగి మనం తడి లేకుండా తుడుచుకొని ఒక 20 మినిట్స్ ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనము తర్వాత పొయ్యి మీద మనం ఏం చేయాలంటే ఒక బాండీలో ఆయిల్ పెట్టాలండి. ఒక బాండీలో తర్వాత మనము కావాల్సిన సరుకులు వచ్చేసి మనకు టమాటా పచ్చడికి మేమైతే కారం పొడి వచ్చేసి పాండురంగాపురం కారం పొడి వాడతామండి. ఎల్లుల్లిపాయలు 1 కేజీ ఫ్రీడమ్ ఆయిల్ అయితే పడుతుందండి మనకు. తర్వాత అక్కడ నూనె కాగిన తర్వాత మనము ఏం చేసామంటే కొద్దిగా ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని కాగిన తర్వాత మనం టమోటాలు వేసుకున్నానండి. టమోటాలు వేసుకొని బాగా ఉడకనివ్వాలి, మెత్తగా ఉడకనివ్వాలండి. మనం ఎంత మెత్తగా ఉడకనివ్వాలంటే అంత మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత మనం ఇందులోకి ఒక 1/2 కేజీ చింతపండు అనేది తీసుకున్నామండి. చూడండి కొద్ది వరకు మెత్తగా అయ్యాయి. తర్వాత దీంట్లోకి మనం ఏం చేస్తామంటే చింతపండుని తీసుకున్నామండి. ఒక 1/2 కిలో చింతపండు అయితే పడుతుంది. ఇదైతే 3 కేజీల టమోటా అండి. 3 కేజీల టమోటాకు 1/2 కేజీ చింతపండు పడుతుంది. చింతపండు కూడా మెత్తగా, ఏంటంటే చింతపండు కొద్దిగా ఒక రకంగా మెత్తగా అయిన తర్వాత మనము ఒక 20 మినిట్స్ తర్వాత మనం వేసుకుంటే చింతపండు కూడా మెత్తగా అవుతుంది. చింతపండు 1/2 కేజీ ఇలా మెత్తగా చేసి బాగా కలబెట్టుకుంటే చింతపండు తొందరగా మెత్తగా అయ్యి మనకు తొందరగా ఉడికిపోతాయండి. చింతపండు వచ్చేసి 1/2 కేజీ వేసుకోవాలి. మీరు పులుపు ఎక్కువ ఉంటేనే చట్నీ అనేది పాడు కాదండి. తర్వాత పసుపు వేసుకున్నాను. పసుపుని కూడా బాగా కలిపెట్టుకోవాలండి. ఇట్లా తిప్పుతూనే ఉండాలి, అడుగు అంటుకుంటుందండి మనం తిప్పకపోతే. చూడండి మెత్తగా వచ్చేసింది కదా, ఇలా మెత్తగా వచ్చేసింది. దీన్ని మనం చల్లార్పుకోవాలండి. ఫ్యాన్ కింద కానీ చల్లార్పుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా రావడానికి ఇంకా 10 మినిట్స్ వేస్తుంది. ఇప్పుడు తర్వాత మనం వచ్చేసి ఆయిల్ పోసుకున్నామండి ఒక బాండీలో. ఇది వచ్చేసి మనం తర్వాత వేసుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నామండి. చెట్టు అంతా మిక్సీ పట్టిన తర్వాత ఆయిల్ తిరగమాత వేసుకుంటున్నాం. తర్వాత దీంట్లో కల్లుప్పు, దొడ్డుప్పు అంటారండి. కల్లుప్పు, దొడ్డుప్పు అంటారు మీ సైడ్ ఏమంటారో తెలియదు నాకు. ఏమంటారో కామెంట్ చేయండి. దొడ్డుప్పుని ఎంత వేసామంటే మనము 2 గ్లాసులు, మా అమ్మ అయితే 2 గ్లాసులు తీసుకుంది. దొడ్డుప్పు పెద్ద గ్లాసే 2 గ్లాసులు తీసుకుందండి. తర్వాత వెల్లుల్లి ఒక 15 వెల్లుల్లి, మొత్తం పొట్టు తీసిన వెల్లుల్లి వేసిందండి. తర్వాత అంతా కలిగి పెడుతుంది. ఇంకా టైం పడుతుందని ఉడకడానికి. తర్వాత వచ్చేసి మేము కారం పొడి కూడా వేసాము. చూడండి మనకు కారం పొడి ఇంకా వేయలేదు కానీ వేసినట్టు ఉంది కదండి. కలర్ అటువంటిదండి. అటువంటి కలర్ పండు తీసుకుంటే బాగా వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? దీన్ని ట్రై చేసింటే నాకు కామెంట్లో చెప్పండి. తర్వాతకు వచ్చేసి మనము మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు తీసుకున్నామండి. తీసుకున్నాం. తర్వాత వెల్లుల్లి మనము రోట్లో దంచి వెల్లుల్లి తీసుకున్నామండి. అది కూడా చూపిస్తాను. రోట్లో దంచిన వెల్లుల్లి కూడా మీకు. చూడండి ఆవాలు దేనికంటే 2 రకాలు. ఒకటి తిరగమాతలో వేయాలి. 2 వచ్చేసి మనము ఆవాలను ఫ్రై చేసి మనం మిక్సీ పట్టుకోవాలి, ఆవపిండి. తర్వాత కారం పొడి వేస్తున్నాం. చూడండి 2.5 గ్లాసు కారం పొడి వేస్తున్నాము. మేమైతే కొద్దిగా మంటగానే వేసుకున్నాం. మంట లేని వాళ్ళు కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి.
మేమైతే మంట కారం పొడి అండి, ఇది పాండురంగాపురం కారం పొడి. ఇటు సైడు దొరుకుతుంది, నంద్యాల సైడ్ వాళ్ళకైతే తెలుస్తుంది. క్రాంతినగర్ సైడ్లో పాండురంగాపురం అనే విలేజ్లో దొరుకుతుందండి ఇది కారం పొడి, బాగుంటుంది. చూడండి 2 గ్లాసుల కారం పొడి వేస్తుంది. ఇప్పుడు 1 గ్లాస్, తర్వాత 1 గ్లాసు, మళ్ళీ తర్వాత ½ గ్లాస్ వేస్తుంది. అంత మిక్సీ బాగా పండుగ అంతా పట్టుకోవాలండి. టమోటా పండుకి మొత్తం పట్టుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుందండి. దీన్ని బాగా కలపడంలోనే ఉందండి ఈ టేస్ట్ అనేది. బాగా సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ అనేది. కారం పొడి వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. తర్వాత నూనె కూడా వేరే గ్యాస్ మీద పెట్టాను చూడండి. మాకు ఇది చేయడానికి 1 అవర్ పట్టిందండి. టమాటా ఉడకడానికి టైం పడుతుందండి. ప్రాసెస్ అంతా ఈజీ అనేది. మనం ఫస్ట్ తయారు చేసేటోళ్ళు ఇంత పెట్టుకోకుండా 1 కేజీ వరకు పెట్టుకోండి, వస్తుంది, ఎవరికైనా వస్తుందండి. ఇది చాలా చట్నీ ఇది వేసుకొని తింటుంటే వేడి అన్నంలో వేసుకొని పెట్టిందండి మా అమ్మ, సూపర్గానే ఉంది. వేసుకొని తింటుంటే ఏముంటుందంటే అది ఉంటుందండి. పొలాలకు వెళ్ళేటోళ్ళకైతే ఇది క్యారియర్లోకి బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, దీన్ని అయితే ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ కింద చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేది కొద్దిగా క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. ఇప్పుడు మనం వచ్చేసి ఆవాలు వేయించుకుంటున్నాము. ఇక్కడ ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసామండి. ఆవాలు జీలకర్ర 2 కలిపి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత నూనెలో మనం వచ్చేసి శనగపప్పు, నూనె ఎక్కువ కాలకూడదని శనగపప్పు మాడకూడదు, తగిన టేస్ట్ మారిపోతుంది. శనగపప్పు మినప్పప్పు వేసిందండి. ఇప్పుడు రోట్లో చూడండి నేను ఎల్లిపాయలు దంచుతున్నాను. ఎల్లిపాయలు వచ్చేసి 1 పావు కేజీ ఎల్లిపాయలు పడతాయండి మనకు మొత్తానికి. ఎల్లిపాయలు రోట్లో దంచుకొని కచ్చపచ్చగా దంచుకొని, మెత్తగా దంచుకొని, కచ్చపచ్చగా దంచుకొని నూనెలో వేసేయాలండి. తర్వాత మిక్సీ పట్టుకున్నాను ఆవపిండి అండి. దీనికోసం మెంతిపిండి కూడా అవసరం వస్తుందండి. మెంతిపిండి, ఆవపిండి వచ్చేసి 3 స్పూన్లు, మెంతిపిండి 2 స్పూన్లు వేసామండి. మెంతిపిండి కూడా వేస్తుంది చూడండి. ఈ ఆవపిండి మెంతిపిండి వేయడం వల్ల మనకు ఆవకాయ టేస్ట్ అనేది వస్తుందండి. సేమ్ ఈ పచ్చడి అయితే మనకు నిల్వ ఉంటుందండి. 1 మంత్ ఉంటుందండి నిల్వ. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ అయినా నిల్వ ఉంటుంది. మనం వచ్చేసి మా ఇంట్లో అయితే పచ్చడి ఒక 10 డేస్ కంటే ఎక్కువ ఉండదండి. ఈ 3 కేజీల పచ్చడి పెట్టింది కదండి. తర్వాత వెల్లుల్లి వేయించుకున్నాను. తర్వాత వచ్చేసి ఒక ఎండుమిర్చి, మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి ఒక 20 ఎండుమిర్చి వేయించుకున్నాము. ఎండుమిర్చిని వేయించుకోవాలండి. వేయించుకుని మనం ఈ మిక్సీని అంతా మనం ఇప్పుడు పండ్లని మగ్గిన తర్వాత, నూనెను మగ్గించిన తర్వాత మనకు మిక్సీ పట్టుకుంటామండి. మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని, మిక్సీ అనేది ఎట్లా పట్టుకోవాలంటే ఇప్పుడు మనము కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి, కొద్దిగా పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకుంటే మనకు అంత మిక్సీ లేకుండా ఉంటుంది. అంటే మనము 3 కేజీల పండు ఉందంటే 2.5 కేజీ మీద మిక్సీ పట్టుకొని ½ కేజీ పక్కన పెట్టుకోవాలండి. ఏంటంటే అంతా కలుపుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ పట్టిన పండును రెండును కలుపుకుంటే మనకు అంత మెత్తగా లేకుండా నోటి కింద పడడానికి కూడా బాగుంటుందండి. చల్లారబెట్టుకుని మిక్సీ పట్టుకునే దాన్ని అంతా కలుపుకుంటున్నాం చూడండి. మిక్సీ పట్టడం అనేది క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. మిక్సీ అయితే పట్టుకోవాలండి. తర్వాత దీనిలోకి మా అమ్మ నూనె ఫ్రై చేసింది కదండి, అంతా కలిపిందండి. జీలకర్ర, ఆవాలు వచ్చేసి, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా కలిపి నూనె అనేది ఎలా ఉండాలంటే చల్లారిన తర్వాత మనము చట్నీలో వేసుకోవాలి. చల్లారిన తర్వాత చట్నీలో వేసుకొని బాగా కలపాలి. కేజీ ఆయిల్ అనేది వేయాలండి. 3 కేజీల టమాటో పచ్చడికి కేజీ ఆయిల్ అనేది తిరువాత అనేది వేయాలండి. తిరువాత చూడండి కలపాలి, బాగా కలపాలండి. అంత నూనె కదా, బాగా కలుపుకొని దీన్ని అనేది ఒక స్టోరేజ్ బాక్స్లో అనేది పెట్టుకోవాలండి. మేము స్టోరేజ్ బాక్స్లో పెట్టుకొని తినడానికి కొద్దిగా డైలీ ఇంత తీసుకోవాలి.
పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎంత ఎర్రగా వచ్చిందో కారం అనేది చూడటానికి చాలా టేస్టీగా ఉంది కదండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. మా అమ్మ అయితే ఈ కారాన్ని అంతా ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టి తర్వాత మనకు అంతా అదే గిన్నె ఉంటుంది కదండి, కారం చేసిన గిన్నెలోనే మనకు వేడి అన్నం వేసి కలిపి పెట్టిందండి అందరికీ. మా అమ్మ ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. అది కూడా వీడియో చూపిస్తాను చూడండి. ఇదంతా ఒక బాక్స్కి అనేది కలుపుతా చూడండి. ఇంకా చాలా సేపు కలిపింది మా అమ్మ. బాగా అంతా కలవాలి, నూనె అంతా కలవాలి, లేకుంటే పైన నూనె ఉంటుందని తేలాడుతుంది. నేను పైన తేలాడితే అంతా వేస్ట్ అయిపోతుంది అండి మనం వేసుకునేటప్పుడు పైన అని బాగా కలుపుకొని వేసుకోవచ్చు. ఒకవేళ నూనె గిన సరిపోలేదంటే ఇంకా కొద్దిగా తీసుకొని, నూనె ఎక్కువ తినేటోళ్ళు ఉంటే కొద్దిగా మళ్ళీ తిరగమాత వేసి మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఒక కంటైనర్ బాక్స్కి వేస్తున్నాం చూడండి. మేము కంటైనర్ బాక్స్కి వేసాము. తర్వాత మా అమ్మ అదే గిన్నెలు వచ్చేసి మాకు అన్నం కలిపి పెట్టిందండి అందరికీ. చూడండి ఎలా కలుపుతున్నాను. లాస్ట్ తీసేసిన తర్వాత ఇదంతా చట్నీ తీసేసిన తర్వాత దాంట్లో వేడి అన్నం కలుపుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఏ పచ్చడికైనా ఇది బాగుంటుంది ప్రాసెస్ అనేది. ఇది మామిడికాయ పచ్చడి కానీ, వేరే నిమ్మకాయ పచ్చడి కానీ, ఇట్లా అన్నం లాస్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా అన్నం కలిపి పెట్టడం అనేది ప్రతి ఒక్కరింట్లో జరుగుతూనే ఉంటుందండి. నాకు తెలిసి కొత్త కాదు ఇది. చూడండి, ఫస్ట్ నాకే పెట్టిందండి, తర్వాత వచ్చేసి మా తమ్ముడికి, నెక్స్ట్ మా నాన్నకి కూడా పెడుతుందండి. మా తమ్ముడు ఇంకా కావాలని పెట్టించుకున్నాడు, ప్లేట్లో పెట్టించుకున్నాడు నాకు కావాలని. నేనైతే మళ్ళీ ఇంకొక ముద్దకు చేసి చెప్పాను. మా నాన్నకు పెట్టింది, తర్వాత నాకు పెట్టిందండి. మా అమ్మ 2 ముద్దలు తినింది, అయిపోయిందండి. ఇంకా అంతే అండి. ఇంకా మా వీడియో అయితే పూర్తి వరకు చూడండి. పూర్తి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.